కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురూజీ 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా మరో 3 రోజుల్లో తొలి ఏకాదశి నుండి మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల వీరి రాజయోగం పట్టబోతోంది. అపర కుబేరుడుగా మారతారు. వీరికి జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరికి తిరిగే లేదు. అయితే ఈ రాశి వారి జీవితంలో రాజయోగాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు? అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో రాజయోగాన్ని అంటే ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా, చూడ్డానికి అందంగా ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటి వారిపై వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శాయశక్తిలా కృషి చేస్తారు. ముఖ్యంగా వీరికి అచంచల విశ్వాసం కలిగి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరి విజయానికి కారణం వీరికి ఉన్నటువంటి అచంచల విశ్వాసమే. అలాగే ఈ రాశి వారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఒక స్త్రీ వల్ల వీరిని రాజయుగం ఎలా వరించబోతోంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. కుటుంబ పరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరావు. కాబట్టి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారాల వల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నవారు ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచి మద్దతుని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి వైపు బంధువుల నుండి వ్యాపారపరంగా ఆర్థిక మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు సంతానపరంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు నిరాశ చెందక మరింత కృషి చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకున్న ఫలితాలని సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పాల్గొంటారు. అయితే ఈ సమయంలో అనవసర వివాదాలకు వీరు దూరంగా ఉండటం మంచిది. లేదంటే కొన్ని విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే కళాకారులు నూతన అవకాశాలని పొందగలుగుతారు. మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. క్రీడాకారులు శ్రమ అధికమైనప్పటికీ విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు. చెప్పాలంటే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం, నిద్ర పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు. దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీరికి శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, ఆహార నియమాలు పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేయాలి. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేయగలుగుతారు. ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో భూములను, ఇళ్లను, వాహనాలని, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు.
అలాగే వీరు గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చడానికి ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందబోతున్నారు. వ్యాపారంలో ఊహించిన లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించి పెట్టుబడి కోసం రుణాలను సహకార సంస్థల నుండి, బ్యాంకుల నుండి సులభంగా పొందగలుగుతారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి వృత్తిపరంగా ఈ సమయం మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఎలా వరించబోతోంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా ఒక స్త్రీ వల్ల ఊహించిన రీతిలో కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరు పనిచేసే సంస్థల్లో గాని, లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, వీరి పై అధికారుల్లో ఉన్న స్త్రీల వల్ల, లేదా వీరి సహోద్యోగంలో ఉన్న స్త్రీల వల్ల వీరికి ఊహించిన రీతిలో లాభం కలగబోతోంది. వీరి యొక్క రికమెండేషన్ మేరకు వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు లభించబోతున్నాయి. అలాగే చేసేటువంటి వ్యాపారంలో కూడా వీరికి స్త్రీల వల్ల ఊహించిన రీతిలో లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి స్త్రీల వల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఊహించిన రీతిలో లాభాలు రావడమే కాకుండా ఆర్థికంగా వీరికి అభివృద్ధి పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి. అలాగే తమ తోటి ఉద్యోగులను గౌరవించాలి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరికి ఏ విషయంలోనూ బద్ధకం అనేది అస్సలు ఉండరాదు. కష్టపడి శ్రమించి అప్పుడే ప్రతి విషయంలోనూ వీరు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మకర రాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, వీరు ప్రతినిత్యం శివారాధన చెయ్యాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని పూజించి దత్తాత్రేయ చరిత్రను పాటించడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. గురువుల యందు, తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే శుక్రవారం రోజున పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలాగే వీరు శుక్రవారం రోజు అమ్మవారిని తెలుసుకొని ఒక ముత్తైదుకు తాంబూలాన్ని ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. గోమాతకు నానబెట్టిన పెసలను ఆహారంగా అందించాలి. అలాగే వీధి కుక్కలకు, చీమలకు ఆహారాన్ని పెట్టాలి. అదేవిధంగా వీరు సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సాంఘిక కార్యక్రమాలను పాల్గొనడం వల్ల జీవితంలో వీరికున్నటువంటి గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. సో చూసారు కదండి, మరో 3 రోజుల్లో తొలి ఏకాదశి నుండి ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.